హలో అందరికీ. ఈరోజు ఈవినింగ్ టు నైట్ నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ఒక మోటివేషనల్ వీడియోలాగా ఉపయోగపడుతుంది. ఇక నేను నైట్ డిన్నర్ కోసం అయితే చపాతీ పన్నీర్ మసాలా చేయాలనుకున్నాను. అందుకోసమని ముందుగానే చపాతీ పిండి కలిపి ఉంచుకున్నానండి. ఎప్పుడైనా నేను చపాతీకి కానీ పూరికి కానీ పిండి కలిపి ఉంచుకున్నట్లయితే ముందుగా మా బాబు కొద్దిగా తీసుకొని ఇలా ఆటలాడుకుంటూ ఉంటాడండి. ఈ ఓవెన్ని నేను వాడటం కంటే కూడా మా బాబు వాడడమే ఎక్కువైపోయింది. ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటూ ఉంటాడండి. అందులో ఏదైనా కానీ స్నాక్స్ కానీ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఆటలు ఆడుకునే ఐటమ్స్ కానీ అన్నీ కూడా అందులో స్టోర్ చేసుకుంటూ ఉంటాడు. అది ఆ ఓవెన్ని మా బాబు ఒక హౌస్ లాగా ట్రీట్ చేస్తాడనమాట. సరే, ఎవరో ఒకరు ఉపయోగించుకోవాలనేసి నేను సైలెంట్ అయిపోతానండి. ఇంకా ఈరోజు పన్నీర్ మసాలా చేయాలనుకున్నాను కదా, అందుకోసమని దానికి ముందుగా 2 ఆనియన్స్, ఒక టమోటో, కొద్దిగా కరివేపాకు, దాల్చిన చెక్క, ఒక చిన్న లవంగం అయితే తీసుకున్నాను. అలాగే ఒక 4-5 జీడిపప్పులు తీసుకొని వాటిని కొద్దిగా ఆయిల్ వేసి 50% వరకు వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యేలోపు నేనైతే ఇక్కడ పన్నీర్ని అయితే ఒకసారి వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో పన్నీర్ని మనం కట్ చేసుకున్నట్లయితే తినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను ఇవి 50% ఫ్రై చేసుకున్నానని చెప్పాను కదా. అల్లము తెల్లగడ్డ మాత్రం ఇందులో ఫ్రై చేసుకోనండి. అలాగే డైరెక్ట్గా రాదే వేసేస్తానమాట. ఇలా ఎప్పుడైనా కానీ మనం పన్నీర్ తెచ్చుకున్నప్పుడు ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇలాగా అక్కడ ఆ మసాలా అంతా ఫ్రై అవుతుంది కదా, అందులోపల నేను ఇక్కడ పన్నీర్ అయితే కట్ చేసుకున్నానండి. మనం ఎప్పుడైనా కానీ ఏదన్నా వంటింట్లో పని చేసుకునేటప్పుడు ఒకటే పని చేసుకోకుండా ఎక్కడన్నా ఏదైనా క్లీనింగ్ ఉందా అలాంటిది ఏదో గమనించుకుంటూ అన్నీ చేసుకుంటూ వచ్చుకున్నట్లయితే మనకి సపరేట్గా దానికి టైం స్పెండ్ చేయకుండా మనము టైం అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగా నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ఇలాగా వంటింట్లో చేసుకునేటప్పుడే ఎక్కడన్నా క్లీనింగ్ కానీ ఇంకేదైనా బట్టలు మడచడం కానీ ఇంకేదైనా పిల్లలు ఏదైనా హోంవర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏదైనా అడుగుతున్నా కానీ అలాగా అన్ని పనులు ఒకసారిగా కవర్ చేసుకుంటూ ఉండడానికి ట్రై చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడైతే చూడండి, నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను కదా ఆ పేస్ట్ అంతా. ఆ తర్వాత ఒకసారి ఆ మిక్సీని కూడా ఒకసారి బాగా నీట్గా తుడిచేసుకొని పెట్టుకున్నట్లయితే అక్కడికి ఒక పని అయిపోతుందండి. మనం అలాగే పెట్టేసుకున్నట్లయితే అది ఆ డస్ట్ అయిపోను, మళ్ళీ ఇంకెప్పుడు దాన్ని వాడటానికి కూడా మనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అలాగా ఎప్పుడు కూడా వంటిల్లు నీట్గా ఉండాలండి. వంటిల్లు నీట్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ఇక్కడ రెసిపీ దగ్గరికి వచ్చామంటే ఆ మసాలా అంతా మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి. అల్లము తెల్లగడ్డ కూడా రాదే వేసుకున్నానని చెప్పాను కదా. అలా ఫ్రై చేసి అల్లము తెల్లగడ్డ మనం ఇందులోనే ఫ్రై చేసి వేసుకోవడం వల్ల అది ఫ్లేవర్ అనేది కొద్దిగా పచ్చడి ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అందుకోసమని డైరెక్ట్గా ఫ్రై చేయకుండా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ తినడానికి. ఇంకా అవన్నీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర కరివేపాకు వేసుకున్నానండి. అది ఫ్రై అయిన తర్వాత అందులో ఆ మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకొని మంచిగా మసాలా పచ్చి వాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనకి మసాలా ఫ్రై అయింది అని తెలియాలంటే ఆయిల్ సపరేట్ అవ్వాలండి. అప్పుడే మంచిగా ఫ్రై అయినట్టు అనమాట మసాలా అయితే. ఇక్కడ నేను మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఏ మిక్సీలో అయితే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో వేసుకున్నాను. ఆ కొద్దిగా వాటర్ వేసుకొని, అంటే మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగా గ్రేవీ దగ్గరికి చేసుకోవాలనుకున్నాను అనమాట. అందుకే కొద్దిగానే వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు దానిని ఉడికించుకున్న తర్వాత మనము పన్నీర్ ముక్కలు వేసుకున్నామండి. ఇంత లోపల మా పాప వచ్చిందండి. ఎప్పుడు మా పాప ఇలా ముడి పెట్టేసుకుంటూ ఉంటుందన్నమాట హెయిర్ని. ఆ మెడ మీద పడుతూ ఉంటాయి కదా, అందుకోసం అనేసి ఆమెకి చిరాకు లేకుండా అలా పెట్టుకుంటూ ఉంది. నేను అంటున్నా, ఎందుకు నాన్న గట్టిగా పెట్టేసుకున్నావు, జుట్టు అంతా ఊడిపోతుంది ఎక్కువ అలా పెట్టుకోవటం వల్ల, చెమట పట్టేస్తుంది జుట్టుకి అని చెప్తున్నాను. ఇంకా రెసిపీ దగ్గరికి వచ్చామంటే 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలని చెప్పాను కదా మసాలాని. 10 నిమిషాల తర్వాత ఈ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి.
ఈ 10 నిమిషాల్లో ఇక్కడైతే నేను చపాతీ రుద్దేసుకుంటున్నానండి. ఈ 10 నిమిషాల్లో మనం చపాతీ రుద్దేసుకున్నట్లయితే ఆ కర్రీ అయిపోయేటప్పటికి చపాతీ కూడా చేసుకోవడం అయిపోతుంది కదా. అప్పుడు ఒక్కొక్కరిగా చపాతీ వేడివేడిగా చేసి ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు చాలా తొందరగా. ఎప్పుడైనా కూడా ముందుగా మనం చపాతీ కానీ పూరీ కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందుగా కర్రీ చేసి పెట్టేసుకొని ఆ తర్వాత చపాతీ కానీ పూరీ కానీ చేసుకున్నట్లయితే వేడివేడిగా తినచ్చండి. ఇంకా నేను అక్కడ చపాతీ చేశాను కదా, అక్కడ ముందుగానే ఇట్లా ఒక తడి బట్ట పెట్టేసుకొని నీట్గా శుభ్రం చేసేసుకున్నామంటే అక్కడికి ఒక పని అయిపోతుందండి. మళ్ళీ అది సపరేట్గా వంటంతా అయిపోయి మనం తినేసిన తర్వాత దాన్ని క్లీన్ చేసుకోకుండా ముందుగానే ఎప్పుడైతే మనం అక్కడ వర్క్ చేస్తామో అక్కడ వర్క్ అయిన వెంటనే అక్కడ క్లీనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి టైం కూడా సేవ్ అవుతుంది, టెన్షన్ కూడా ఉండదండి ఆ పని చేయాలి అనేసి. ఇంకా రెసిపీ దగ్గరికి వచ్చామంటే సూపర్ అండ్ టేస్టీ పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. మీకు కూడా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. అలాగే నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా నా స్టైల్లో ఒకసారి పన్నీర్ మసాలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను పన్నీర్ మసాలా ఇంకొక స్టైల్లో కూడా చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని చపాతీలు ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. నాకు ఇక్కడ ఒకటే స్టవ్ ఉందండి, ఆ చిన్న పొయ్యి మండట్లేదనమాట. ఎందుకో ఒక గ్యాస్ పొయ్యి మండుతుంది. ఇంకా అందుకోసం అనేసి నేను ఒకదాని తర్వాత ఒకటి స్లోగా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత చపాతీ కూడా చేసేసి పిల్లలిద్దరికీ కూడా డిన్నర్ అయితే పెట్టేశానండి. మామూలుగా ఇలాగే ఏదైనా స్పెషల్ ఐటమ్స్ కానీ ఏదన్నా వాళ్ళకి డిఫరెంట్గా చేసినప్పుడు వాళ్ళే తినేస్తారండి మా పిల్లలు. వాళ్ళకి ఇష్టమైనటివి వాళ్ళే తినేస్తారనమాట. వాళ్ళకి ఏదన్నా ఇష్టం లేని కర్రీ అలాగైతే నేను పెడతాను. ఇంకా రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇక్కడ నేనైతే కొన్ని పప్పులన్నీ ఇలా నానపెట్టుకుంటున్నాను అనమాట. శనగలు ఉంటాయి కదండి, బ్లాక్ శనగలు అవి ఒక కప్పు తీసుకున్నాను. అలసంద పప్పులు ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. అలాగే పొట్టు తీయని మినప్పప్పు ఉంటుంది కదా, దాన్ని ఒక సగం కప్పు తీసుకొని సగం కప్పు వరకు పెసరపప్పు ఇంకొద్దిగా శనగపప్పు తీసుకొని వీటన్నిటిని కూడా ఇలాగా నానపెట్టుకోవాలనేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇందులోనే నేను ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నానో అదే కప్పుతో ఒక కప్పు వరకు బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి. ఉప్పుడు బియ్యాన్ని అయితే తీసుకున్నాను అనమాట. మనం ఇడ్లీకి వేసుకుంటాం కదా, ఆ రైస్ ఒక కప్పు నిండుగా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలాగా చేసేసుకొని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని ఇలాగా నైట్ మొత్తం ఇలాగ నానబెట్టేసుకొని మార్నింగ్ మనము మెత్తగా మిక్సీ పట్టేసుకొని దోశ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట నెక్స్ట్ వీడియోలో. ఇది ఈవినింగ్ వ్లాగ్ కదా, ఇలాగ నైట్ అన్నీ కూడా అంటే రేపు మార్నింగ్కి హడావిడి లేకుండా అన్నీ చేసుకోవడం కోసము డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా కొన్ని పనులు చేసుకుంటూ ఉంటానన్నమాట. పొద్దున్నే క్లీన్ చేసుకున్న గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ డ్రై అయిపోయాయి. వాటన్నిటిని కూడా నీట్గా సర్దేసుకున్నానండి, ఎక్కడక్కడ పెట్టేసుకున్నాను. ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆల్రెడీ డిన్నర్ కంప్లీట్ అయింది కదా, షింక్లో సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. అందులో 2 పిల్లలు ఉంటే చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ ఉంటాయండి గిన్నెలు. ఇంకా వాటన్నిటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత రేపు ఫ్రైడే కాబట్టి పూజ సామాన్లు ముందు రోజే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. నైట్ కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ నాకు ఎప్పుడు టైం ఉంటుందో ఆ టైంలో ముందు రోజు ఇలాగ పూజ సామాన్లు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇలా చేసుకోవడం వల్ల ఫ్రైడే మార్నింగ్ మనము పూజ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగా పూజ సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ముందు ఇంకా ఎక్కువ ఉన్నాయండి దీపాలు, అవి ఎక్కువగా పెట్టేసేదాన్ని. అవన్నీ మెయింటైన్ చేయలేక ఇప్పుడైతే ఓన్లీ ఒక కామాక్షి అమ్మ దీపము, ఒక చిన్న దీపం మాత్రమే పెట్టుకుంటున్నానండి. ముందైతే ఇలాగ దీపస్తంభాల్లాగా ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట సిల్వర్వి. అవన్నీ కూడా పెట్టుకునేసేదాన్ని. అవన్నీ మెయింటైన్ చేయలేక ఇప్పుడు ఆపేశాను. ఇంకా పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయిందండి. ఇంకా గ్యాస్ అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా హడావిడి టెన్షన్ లేకుండా నీట్గా నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసుకోవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.